అశ్లీల కంటెంట్ పై క్రియేషన్ కి సంబంధించి ఎక్స్ తన తప్పును అంగీకరించింది. ఇకపై అశ్లీల చిత్రాలను అనుమతించబోమని వెల్లడించింది. ఎక్స్ లోని గ్రోక్ ఏ చాట్ బాట్ సృష్టించిన అసభ్య అశ్లీల కంటెంట్ ను తక్షణమే తొలగించాలని తీసుకున్న చర్యలపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ ఎక్స్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఎక్స్ భారతీయ చట్టాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. 3500 అశ్లీల కంటెంట్లు బ్లాక్ చేశామని, 600కు పైగా ఖాతాలను తొలగించామని ఎక్స్ కేంద్రానికి తెలిపింది. అశ్లీల కంటెంట్ క్రియేషన్ పై తన తప్పుని ఎక్స్ అంగీకరించింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఎలాన్ మస్క్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఎక్స్ లో ఉన్న గ్రాక్ అనే ఏఐ చాట్ బాట్ కొంతమంది ఇచ్చినటువంటి ప్రాంప్ట్లకు అసభ్యకరమైనటువంటి అశ్లీలమైనటువంటి చిత్రాలను కంటెంట్ తయారు చేసింది. ఈ కంటెంట్ ని చాలా మంది ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనివల్ల పెద్ద వివాదం కూడా చెలరేగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ కి అధికారికంగా నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ అసభ్యకరమైనటువంటి అశ్లీలమైనటువంటి గ్రాఫ్ కంటెంట్ ను వెంటనే తొలగించాలి. 72 గంటల్లో పూర్తి నివేదిక ఇవ్వాలి. ఎన్ని పోస్టులు తొలగించారు, ఏ చర్యలు తీసుకున్నారు, భవిష్యత్తులో ఇలా జరగకుండా ఎలా చూసుకుంటారు, భారత చట్టాలను కనుక పాటించకపోతే ఎక్స్ ఈ లీగల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో సేఫ్ హార్బర్ దాన్ని కోల్పోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు. 72 గంటల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆ మేరకు ఎక్స్ తన తప్పును అంగీకరించింది. పొరపాటు జరిగింది, భారత చట్టాలను గౌరవిస్తాం, వాటిని తప్పకుండా పాటిస్తాం, అన్ని అసభ్య చిత్రాలను కూడా తొలగిస్తున్నాం. అయితే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలను కూడా వాళ్ళు ఆ నివేదికలో ఇస్తూ 3500 అశ్లీల కంటెంట్ ను తొలగించాము, 600 కంటే ఎక్కువ ఖాతాలు కూడా డిలీట్ చేశాం. ఇకపైన అశ్లీల గ్రాఫ్ కంటెంట్ ను అనుమతించబోవని కూడా ఆ నివేదికలో స్పష్టం చేశారు. అయితే శ్రీనివాస్, విదేశాల్లో కూడా ఇదే సమస్య తలెత్తింది. ఇండోనేషియాలో గ్రాక్ ను పూర్తిగా బ్లాక్ చేశారు. ఎందుకంటే గ్రాక్ ఈ యొక్క అశ్లీల చిత్రాలు సృష్టించే ప్రమాదం ఉందని కూడా తెలిపారు. ఫ్రాన్స్, యూకే, యూరప్ కూడా గ్రాక్ మీద విచారణలు కూడా ప్రారంభించాయి. అయితే ఇందులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే శ్రీనివాస్, ఈ గ్రాక్ వంటి ఏఐలు ఏమాత్రం కూడా అందులో కొంచెం కూడా దాని మీద పరిమితి లేకుండా ఈ అశ్లీల డీప్ ఫేక్లను తయారు చేస్తుంది. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని నకిలీ అశ్లీల చిత్రాలు తయారు చేయడం, ఈ కంటెంట్ ఎక్స్ లో షేర్ అవటం, ఇది వేగంగా ప్లాట్ఫామ్ వేరే వాటికి కూడా వెళ్ళటం జరుగుతుంది. దాంతోనే భారత ప్రభుత్వం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి సెలబ్రిటీలతో పాటు దేశ విదేశాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీల అశ్లీల కంటెంట్ కూడా ఇందులో షేర్ అయింది. కేవలం కంటెంట్ తీసేయటమే కాదు, అసలు ఆ కంటెంట్ తయారయ్యే ముందే తయారవ్వకుండానే కొత్త టెక్నికల్ సాంకేతిక వ్యవస్థను పెట్టాలని కూడా భారత ప్రభుత్వం కోరింది. అంటే ఏఐ అసభ్య కంటెంట్ సృష్టించకుండా ఎక్స్ ను ముందుగానే నియంత్రించాలి అన్నది భారత ప్రభుత్వం చెప్పింది. దానివల్ల ఎక్స్ తన తప్పును అంగీకరించి 3500 పోస్టులు తొలగించడమే కాకుండా 600 ఖాతాలు కూడా డిలీట్ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాం, భారత చట్టాలకు కట్టుబడి ఉంటామని కూడా ఎక్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.